ఎన్ని దిక్కులో చూడాలి అని పరిశాన్ అవుతానరా. ఎల్ఈడి స్క్రీన్లలో అందమైన దృశ్యాలు, హుస్సేన్ సాగర్ టూరిజం వారి అందమైన బోట్లు, దిక్కు బుద్ధుడు 3D, అటు సికింద్రాబాద్ క్లాక్ టవర్, కాచిగూడ స్టేషన్, మరి ట్యాంక్ బండ్ మీద లక్షలాది మంది తెలంగాణ తమ్ముళ్ళు చెల్లెళ్ళు బిడ్డలు. స్టేజ్ మీద ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, ప్రియతమ నాయకులు. ఉన్నాయే 2 కళ్ళు, ఎడు చూడాలని పరిశాన్ అవుతారా. అలా చూస్తూ మీరు కదలాలి. కళారూపాలకు ధన్యవాదాలు. చూస్తూ కదలండి. మన బోనాలు, పోతరాజులు, చింది యక్షగానాలు, శారద కథలు, బైండ్ల కథలు, ఒగ్గు కథలు, బుర్ర కథలు, మ్యాజిక్ షో, ఇంద్రజాలికులు, 1 కాదు 2 కాదు, అన్ని కళారూపాలు మన కళ ముందు కదిలి పెడుతున్నాయి. ఈ కళారూపాల వెనక బతుకమ్మలు, పీరీలు, అదిగో మన పీరీ సాబ్ కూడా వస్తాడు. తెలంగాణ అంటేనే గంగా జమున తహజీబ్ అని ఇప్పటికీ మన సీఎం సాబ్. అలాంటి అద్భుతమైన కులాలకు మతాలకు అతీతంగా తెలంగాణ తల్లిని అర్చించి అందంగా ముస్తాబు చేసి హృదయంలో గుండెలో ప్రతిష్ఠించుకునే రోజు, వేలాది మంది కళాకారులు వచ్చిన రోజు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, పాలమూరు, ఇందూరు, మెదకు, మొత్తం 10 జిల్లాల పిల్లలు వచ్చిన రోజు. దాగనున్నదో రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య. పూసే పూతలో పసిమి ఖాతలో, కోసే కోతలో వరిసిరి మోపులో, కదిలే మునుములో కమ్మని పాటలో, పోసే రాసులో దోసిట ఆశలో, రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, రాములోరి. సాంస్కృతిక సారథి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యమంత్రి గారు మొన్న ఒక వేదిక పైన చెప్పాడు, నాది కళాహృదయం అని, నాది కల్చరల్ ఫీల్డ్ అని. నిజమే. ఎవరైతే మెదడుల కదలికతో ముందుకు సాగుతారో వారి కల్చరే సివిలైజేషన్ను పునర్నిర్వచిస్తుంది. అలాంటి కల్చర్కి ఇచ్చిన ఒక పెద్ద ప్రతిష్టాత్మక గౌరవం సాంస్కృతిక సారథి రసమయ్య బాలకృష్ణ గారి నేతృత్వంలో 6,000 మంది సాంస్కృతిక సారథి కళాకారులు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరూ సాంస్కృతిక సారథి 500 మంది. మరి ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, ఖమ్మం నుంచి, ఒక్కొక్క జిల్లా నుంచి కనీసం 1000 మంది కళాకారులు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ పక్షాన అదిగో బూరలు, నగారాలు, ఆదిలాబాద్ జిల్లా కోలాటాలు, కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు అనే ఆ పాట గుర్తొస్తుంది, గద్దరన్న ఆట గుర్తొస్తుంది. అలాంటి రాష్ట్ర అవతరణ ఉత్సవ సంబురాల్లో ఈ కళల వెనకే వస్తోంది. బహుశా వైసాబ్ కొంచెం